ఓకే. ఇట్లాంటి హడల్స్ అన్నీ మీరు దాటుకుంటూ గోల్డ్ మెడల్స్ కానివ్వండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్స్‌కి మీరు ఎళ్ళడం జరిగింది. అవును. సో, ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ మీకు ఇంటర్నేషనల్ లెవెల్‌కి వెళ్ళినప్పుడు ఎలా అనిపిచ్చింది అసలు? సో, నేను డీపీఎస్‌లో చదువుతున్నప్పుడే నా ఫస్ట్ ఇంటర్నేషనల్స్ వెళ్ళాను. ఓకే. 2023లో ఓకే. ఏషియన్ ఛాంపియన్‌షిప్ ఇన్ చైనా. ఓకే. అక్కడ యాక్చువల్‌గా నాకు ఆ కాంపిటీషన్‌కి 2 మంత్స్ ముందు ఐ హాడ్ ఎ లిగమెంట్ టేర్. ఓహ్! సివియర్ ఇంజ్యూరీ అయింది. డాక్టర్స్ టోల్డ్ మీ నాట్ టు గో టు ఎనీ స్కేటింగ్. యాక్చువల్‌గా నాకు 2 ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ కంటిన్యూస్‌గా ఉంది. ద ఫస్ట్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఐ హాడ్ టు మిస్ బికాస్ ఆఫ్ మై ఇంజ్యూరీ. ఇట్స్ లైక్ ఓకే. 1 వీక్ గ్యాప్‌లో ఐ హావ్ టు గో టు ఆస్ట్రేలియా అండ్ ఐ హావ్ టు కంపీట్. ఓకే. నేను వాక్ కూడా సరిగ్గా చేయలేకపోతుండే. సో, డాక్టర్స్ క్లియర్‌లీ సెడ్ నో. ఓకే. ఇప్పుడు అది కాకపోయినా ఐ వాంటెడ్ టు గో. మై ఫోకస్ వాస్ ఆన్ ఏషియన్ ఛాంపియన్‌షిప్. ఓకే. చాలా ప్రెస్టీజియస్ కాంపిటీషన్. ఆల్ ఓవర్ ఏషియా నుంచి వస్తారు. ఓకే. సో, దానికి అట్‌లీస్ట్ ఐ వాంటెడ్ టు కంపీట్ అండ్ ఐ వాంటెడ్ టు డూ. దానికి నేను ఫిజియోథెరపీ చేసి ఎంతో కష్టపడి ఐ కుడ్ స్కేట్ కరెక్ట్‌గా నేను నొప్పితోనే స్కేట్ చేశాను. అక్కడ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌కెళ్ళి ఐ గాట్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ సిల్వర్ మెడల్. సూపర్. సూపర్. సో, దట్ ఈస్ మై లైక్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్. అంటే పెయిన్‌తో అదంతా చేసి అక్కడ వెళ్ళి కంపీట్ చేయడం అనేది. ఓకే. సో, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఇలాంటివి అచీవ్ చేసినప్పుడు పేరెంట్స్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది? అంటే వాళ్ళు ఆ మెడల్ వచ్చిన తర్వాత దే విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్. మనకంటే ఇంకా వాళ్ళే ఎక్కువ హ్యాపీ ఉంటారు. యెస్. బికాస్ దే మనకంటే ముందు వాళ్ళకే ఫస్ట్ డ్రీమ్ ఉండేది. ఓకే. దాని తర్వాతే మనకి సైకలాజికల్ థాట్స్ కానీ అవన్నీ అటు పుష్ చేస్తాయి. ఓకే. వాళ్ళు నేను పోడియం మీద మెడల్ తీసుకోవడం తర్వాత వచ్చి దే ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ఇంకా. ఓకే. సో, ఎవ్రీ మీకు ఇంటర్నేషనల్‌కి గానివ్వండి, మీరెళ్ళే ప్లేసెస్‌కి మీ పేరెంట్స్ మీతో పాటు వస్తారా? అంటే ఇట్ విల్ బి ఓన్లీ మీ అంటే మా టీమ్ అండ్ కోచెస్‌తో ఎళ్తాము. ఓకే. పేరెంట్స్ రావాలి అంటే అగైన్ దే హ్యావ్ టు పుట్ ఇన్ మనీ ఓకే. అండ్ కమ్ ఓకే. అండ్ ఆల్. యాహ్! ఓకే. సో, దట్స్ ద అండ్ ఆల్సో మీ రోల్ మోడల్ గురించి అనూప్ కుమార్ యామ గారనేది చెప్పారు. అవును. అండ్ ఇంకా మీరు ఎలాంటి అచీవ్‌మెంట్స్ చేయాలి అని అనుకుంటారు? ఎక్కడి వరకు మీ గోల్ అనేది ఉంటుంది గదా! మీ అవును. కెరియర్‌లో. సో, ఇది నా గోల్, ఇది నేను అచీవ్ చేయాలి అననేది మీ లైఫ్‌లో. మెయిన్ రోలర్ స్కేటింగ్‌లో వచ్చి ఐ వాంట్ టు కంపీట్ ఇన్ వరల్డ్స్ అండ్ ఒలింపిక్స్. ఆహ్, ఇండియాని ఆ స్టేజ్‌లో గ్లోబల్ స్టేజ్‌లో రిప్రజెంట్ చేయాలి. ఇప్పటిదాకా రిప్రజెంట్ చేసింది ఇట్స్ అన్ ఏషియా లెవెల్ అండ్ ఓషియానిక్ లెవెల్. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అటు ఓకే. నుంచి. ఐ వాంట్ టు రిప్రజెంట్ ఇండియా ఇన్ ఎ గ్లోబల్ లెవెల్. ఓకే. అండ్ ఇదే కాకుండా ఐస్ స్కేటింగ్‌లో ఆల్సో ఐ వాంట్ టు గో ఫర్ ఫర్దర్ ఇంటర్నేషనల్స్. ఓకే. నేను ఒక నేషనల్స్ పార్టిసిపేట్ చేశాను. 'ఖేలో ఇండియా వింటర్ గేమ్స్' ఓకే. రీసెంట్‌లీ. ఓకే. అండ్ అది కాకుండా ఐ వాంట్ టు గో ఫర్ ఏషియన్ గేమ్స్ అండ్ దేర్ విల్ బి మోర్ 4 కాంటినెంట్స్ అట్లా డిఫరెంట్ ఛాంపియన్‌షిప్స్ ఉంటాయి. ఓకే. అందులో కూడా ఐ వాంట్ టు గో ఇన్ ఫర్దర్ మోర్ ఇంటర్నేషనల్స్. ఓకే.